యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు విద్యార్థులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పీడీఎస్యూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వేర్వేరు ప్రాంతాల్లో ధర్నాలు చేశారు. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం 400 కోట్ల బకాయి ఉందని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అనేక సమస్యలు తిష్టవేశాయని మండిపడ్డారు. పీడీఎస్యూ నేతలు అటు అంబేద్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ తీశారు. ఏఎస్ఎఫ్ విద్యార్థులు పీజీ విద్యార్థులకు 77 జీవో శాపంగా మారిందని వెంటనే జీవో రద్దు చేయాలని నినాదాలు చేశారు. సర్కిల్లో మోకాళ్లపై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తాను. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర సందర్భంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారకు వ్యతిరేకంగానే ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాను. ప్రధానంగా గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి. యువగళం సందర్భంగా చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు చెప్పారు. మేము గెలిచిన వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని రిలీజ్ చేస్తామన్నారు. అదేవిధంగా పీజీ చదివే విద్యార్థులకు ఉరితాడుగా మారినటువంటి 77 జీవోను రద్దు చేసి ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. విద్యార్థులకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే ఈ పీజీ చదివే విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పాడు. అదే కాకుండా రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికీ దాదాపు 400 రోజులు గడుస్తున్న వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా పీజీ విద్యార్థులకు శాపంగా వాడినటువంటి జీవో నెంబర్ 77 ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఇదే విధంగా నారా లోకేష్ గారు వివరిస్తే మాత్రం ఖచ్చితంగా చలో అసెంబ్లీ కార్యాలయం ఖచ్చితంగా ముట్టడిస్తామని